హలో అందరికీ. అదే జిడ్డు కృష్ణమూర్తి గారు ధ్యానం గురించి ఏం చెప్తున్నారో అది మాట్లాడుకుందాం. ధ్యానానికి చురుకైన మనసు ఉండాలి, ఎంతో ఉత్సాహం ఉండాలి. జీవితాన్ని సమగ్రంగా పూర్తిగా అర్థం చేసుకోవాలంటే ధ్యానమే అవసరం. ధ్యానాన్ని చేస్తున్నామంటే మనసుని నియంత్రించడం కాదు. మనసుని నియంత్రిస్తే ధ్యానం మనసు ఘర్షణ పొంది ధ్యానానికి సిద్ధం కాదు, గందరగోళంగా ఉంటుంది. అందుకని ఏం చేయాలి? మన మనసు వృత్తుల్ని అంటే ఆలోచన విధానాన్ని నియంత్రించుకోవాలి. ఆలోచనలు ఎలా పడుతున్నాయి, ఎక్కడ పడుతున్నాయి, ఎలా వెళ్తున్నాయి, దాన్ని వెంట మనం వెళ్ళి దాని మూలాన్ని తెలుసుకుని అప్పుడు ఆ భావాన్ని మనం ధ్యానంలో మనం అనుకుంటూ దానికి కూడా వెళ్తే కొంతసేపటికి ఆగిపోద్ది, ఆలోచన ఆగిపోద్ది, భావన ఆగిపోద్ది. అదే నిజమైనటువంటి సంఘర్షణ లేని ధ్యానం. సంఘర్షణ లేకుండా ఉండటమే ధ్యానం. ప్రశాంతతే ధ్యానం యొక్క స్వరూపం.